కర్నూలు జిల్లా కొడుమూరు మండలంలోని వెంకటగిరి ముడుమలుగుర్తి గ్రామాల్లో టీడీపీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, కొడుమూరు అసెంబ్లీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి ప్రచారానికి వచ్చిన నాయకులకు భారీగా స్వాగతం పలికారు. టీడీపీ జనసేన శ్రేణులు, గ్రామస్తులు ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ తిరిగి కూటమి మేనిఫెస్టోలోని పథకాల గురించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు మాట్లాడుతూ జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాబోయే ఎలక్షన్లలో 2024 ఎలక్షన్లలో మనకు ఒక కురుక్షేత్ర మాదిరి యుద్ధం జరుగుతూ ఉంది. మనకు బలమైన నాయకత్వం ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో మీరంతా భారీ ఎత్తున సహకరించి బొగ్గుల దస్తగిరి అభ్యర్థిత్వాన్ని, లోక్సభ అభ్యర్థి పంచలింగ నారాయణ నన్ను మీరంతా ఆశీర్వదించాలని కోరుకుంటాను. అంతేగాక కోట్ల జయశంకర్ ప్రకాష్ రెడ్డి గారి ఆశ్చర్యంతో కూడా ఇక్కడంతా గ్రామ ప్రజలంతా ఐక్యత వచ్చి భారీ ఎత్తున నిజాయితీతో గెలిపించాలని కోరుకుంటాను. అదేగాక నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలని సోదరులారు మీకంతా. ఎందుకంటే గత ఎలక్షన్లో ఏం జరిగింది? జగన్మోహన్ గారి తరఫున వాళ్ళమ్మ విజయమ్మ గారు ఎన్నికలు శంకరరావునికి వచ్చారు. మా కొడుకుకి తండ్రి లేడు, ఒకసారి ఓటు వేయండి ఆయన అభ్యర్థించింది. వాళ్ళ చెల్లెలు షరీనా రెడ్డి గారు కూడా భారీ ఎత్తున మా అన్నకు ఓటు వేయండి, మా అన్నకు ఓటు వేయండి. ఈ సంవత్సరం ఏమైంది? ఈ సంవత్సరం ఎలక్షన్లకు వాళ్ళ చెల్లెళ్ళు స్వయంగా వాళ్ళు ఓటు వేయతండి మా అన్నకు అని చెప్పేసి వాళ్ళు పలు వేదికల మీదకి వచ్చారు. మా అన్నకు ఓటు వేయతండి, మా అన్నకు ఓటు వేయతండి అని చెప్పని వాళ్ళు చెప్తున్నారంటే ఒక్కసారి మీరంతా విగ్గులే ఆలోచించండి. వాళ్ళ కుటుంబంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి మా అన్నకు ఓటు వేయదంటే అతను ఎటువంటి నరరూప రాక్షసం ఒక్కసారి మీరు గుర్తించండి. ఎందుకంటే అటువంటి వాడు మనల్ని పరిపాలించడానికి ఎటువంటి అర్హత లేదు. కాబట్టి మీరు ఏది ఏమైనా కూడా దయచేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మట్టు పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో మీరు గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ ఏది జరగాలన్నా కూడా మనకు బలమైన లీడర్ ఉన్నారు, ఇక్కడ బలమైన నాయకత్వం ఉంది. రాబోయే తెలుగుదేశం పార్టీ ఏది ఏమైనా కూడా. కాబట్టి మీరంతా వ్యక్తులు ఆలోచించి ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా ఉమ్మడి అభ్యర్థులమైనటువంటి బొగ్గుల దస్తగిరి గారిని, పంచలింగాల నాగరాజు నన్ను ఏదేమైనా గెలిపించాలని నేను కోరుతున్నాను. మీకు ప్రతి ఎకరాకు సాగునీరు రావాలన్నా త్రాగునీరు కూడా మీకు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కుళాయి నీళ్ళు వస్తాయి, ప్రతి ఇంటికి త్రాగునీరు వస్తుంది. ఏది ఏమైనా ప్రతి ఇంటికి కుళాయి వస్తుంది. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ప్రతి ఈ కోడుమూరు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య తీర్చాలని చెప్పేసి ఇదివరకే చంద్రబాబు గారికి ఆల్రెడీ గూడూరు నివేదిక సమక్షం కూడా ఆయన మెమోరాండం ఇచ్చారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి కుళాయి రావాలని చెప్పేసి ఆయన సంకల్పం. ప్రతి సాగునీరు కూడా ప్రతి ఎకరాకి రావాలని చెప్పేసి మహాసంకల్పంతో ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీని ఏది ఏమైనా కూడా మీరంతా గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికల శంకరరావానికి